మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి. అందరి మీద విశ్వాసం ఉంచుకోవాలి. పరమాత్మ పైన విశ్వాసం ఉంచుకోవాలి. మనం మన మీద మనం ఏం చేయాలి, మన నమ్మకాన్ని కుదుర్చుకోవడానికి బలీయమైనటువంటి ప్రయత్నం ఉండాలి. మన నడత అలా ఉండాలి. 10 మందికి మన పైన విశ్వాసం ఉంటే, మనం ఏ పని చేసినా సరే మనకి సహాయం అందిస్తారు. 10 మందితో కలిసి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తాం. అనేక పనులని సమస్యలు లేకుండా మనం చేస్తాం. 10 మందికి ఏ ఒక్క పని చేసినా సరే ఒక్కళ్ళకి కాదు, అనేక మందికి ఉపయోగపడే విధంగా మనం చేయగలిగే శక్తిని మనకి ఈ సంఘటిత శక్తి వల్ల మనకి కుదురుతుంది. మనం ఎప్పుడు గూడా ఏం జేయాలి? 10 మందికి మనం ఉపయోగపడుతున్నాం అని ఎంత చిన్నదైనా సరే కృషి చేశామంటే ఫలితం అంత బాగా వస్తుంది. మనం ఒక్కళ్ళమే కాదు, ఎంతోమంది మంచిని కోరినప్పుడు మనకి అందరికీ మంచి జరుగుతుంది. నిర్మాణాత్మకంగా ఉంటుంది మన పనులు. అందరికీ విశ్వాసం కలుగుతుంది. మనం ఏం చెప్పినా సహాయానికొస్తారు. అందరం కలిసి అనేక పనులను పూర్తి చేయవచ్చు. దైవం పైన విశ్వాసం ఉంచుకుంటే తప్పక జయమే కలుగుతుంది గానీ వేరే ఏమీ ఉండదు. అపజయం ఎప్పుడు ఎదురు కాదు. మనం సర్వస్వతంత్రులుగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి. మనం మన నిర్వాణ మార్గానికి ఇదే దారి. ఇలాగే మన మంచి ఆశయాలతో మనం ముందుకెళ్ళాలి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకటి చెప్పుకుందాం.